మాత్రే నమః అండి. రేపు భోగి. భోగి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే భోగి మంటలు. మామూలుగా అసలు ఈ వీడియోలో అసలు భోగి ఎందుకు చేస్తారు? అసలు ఆ మంటల్ని ఎందుకు వెలిగిస్తారు? అసలు భోగిలో వేయవలసింది ఏంటి? ఏ విధంగా భోగి మంటల్ని వెలిగించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా పాత కర్రలు, పాత అన్ని వస్తువులు, ఇంట్లో విరిగిపోయిన వస్తువులు అలాంటియన్నీ తెచ్చి వేస్తూ ఉంటారు. నిజంగా భోగి మంటల్లో ఇలాంటివి వేసే భోగి మంటలు చేయాలా? లేదంటే ఇంకేదైనా దానికి పద్ధతి ఉందా? ఆచారం ఉందా? సాంప్రదాయం ఉందా? మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మామూలుగా అయితే భోగి మంటలు ఎందుకు చేస్తారంటే సూర్యుడు ఉత్తరాయణంలో వచ్చిన తర్వాత కొంచెం చురుక్కుమనే మంటలు ఎండలనేవి మనకు స్టార్ట్ అవుతాయి. దానికి ప్రతీకగానే మనం ఏం చేస్తాము అంటే అగ్నిని ఆరాధిస్తూ ఉంటామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అగ్నిని ఆరాధించడం అంటే హోమం ఎంత శుద్ధిగా చేస్తామో అంతే శుద్ధిగా భోగి మంటల్ని కూడా వేయాలి. అందుకే స్నానాలు చేయకుండా భోగి మంటల దగ్గరికి వెళ్ళేసి ఆ పాత కర్రలు పాతయి అయ్యి ఇయ్యి భోగి మంటల్లో వేయటం కాకుండా శుద్ధితో అంటే నెలంతా మనం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. గోపికలకి ప్రతీకగానే గొబ్బెమ్మల్ని నెల రోజులంతా పెడతాం. అట్లీస్ట్ నెల రోజులు పెట్టకపోయినా మనం ఒక 2 రోజులు, 3 రోజులైనా పెట్టాలి సంక్రాంతి రోజు అని. అయితే ఆనవాయితీ ప్రకారం ఏంటి అంటే ఈ నెల రోజులు ఏ గొబ్బెమ్మలైతే మనం పెడతామో ఆ గొబ్బెమ్మల్ని మనం ఏం చేస్తాము అంటే భోగి మంటల్లో వేస్తామన్నమాట. ఆ గొబ్బెమ్మలు. ఇంకా ఏంటి అంటే ఆవు పిడకలు ఉంటాయి కదా! ఆ పిడకలతోటి భోగి మంటలు వేస్తాము. ఇంకా కొంచెం పెద్ద మంటలు రావడానికి దాంట్లో రావి కానీ లేదా ఆహ్, మిగతా ఏవైతే ఉంటాయో ఆయుర్వేద యొక్క మొక్కల యొక్క వృక్షం యొక్క ఏంటి అంటే చెట్లు కానీ, కొమ్మలు కానీ ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ అందులో వేసి మనం మంట అనేది పెద్దగా వెలిగిస్తాము. దాన్ని భోగి మంట అంటారు. ఇంకోటి ఏంటి అంటే దాన్ని వెలిగించేటప్పుడు ఆ ఆవు నేతి పిడకలు ఏవైతే ఉంటాయో, గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయో వాటిపైన శుద్ధమైన నెయ్యి ఉంటుంది కదా! దేశీ నెయ్యి, ఆవు నెయ్యి దాన్ని పోసి మాత్రమే కర్పూరంతో ఆ భోగి మంటని వెలిగించడం అనేది చేస్తారు. ఇది సాంప్రదాయబద్ధంగా చేసే భోగి మంటలు. అయితే ఆనవాయితీ ప్రకారం ఏమవుతుంది అంటే భోగి మంటలు అనేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిల్లలు, పెద్దలు అవి ఇవి ఇళ్ళలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి భోగి మంటల్లో వేయడం. అంటే ఏంటి అంటే అగ్నిని అవమానించడము అని అర్థం అనమాట. అలా ఎప్పుడు చేయకూడదు. భోగి మంటలు ఎప్పుడైనా శుద్ధిగా స్నానము చేసి ఆ శుద్ధిగా ఎవరైతే ఉన్నారో వారి చేతనే ఆవు నెయ్యితో పిడకల మీద కర్పూరంతో మాత్రమే భోగిమంట అనేది స్టార్ట్ చేయించాలి. మిగతా వారు అంత తెల్లవారుజామున స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు. కానీ ఎవరైతే భోగిమంట వెలిగిస్తున్నారో అట్లీస్ట్ వారైనా శుద్ధిగా స్నానం చేసి తలస్నానం చేసి ఆ పిడక మీద ఆవు నెత్తి వేసి కర్పూరాన్ని పెట్టి భోగి మంటలు వెలిగించాలి. ఇది మన యొక్క సాంప్రదాయమైన పద్ధతి అన్నమాట. కానీ ఏం చేస్తున్నాము అంటే మనం ఆ భోగి మంటలు వేసేస్తున్నాము. అవి ఇవి చెత్త చెదారం చెక్కలు విరిగిపోయిన మంచం కోళ్ళు సోఫాలు ఇలా రకరకాలు ఏది చేతికి దొరికితే అవి తీసుకెళ్ళి మంటల్లో వేస్తున్నాం కదా! ఇది పద్ధతి కాదు అన్నమాట. ఇంకొకటి శాస్త్రీయబద్ధంగా ఆలోచించినట్టు అయితే ఏంటి అంటే సంక్రాంతికి మనకి ఏంటి అంటే పంటలు చేతికొస్తూ ఉంటాయి. అంటే కోతలు కోస్తారు. కోతలు కోసిన తర్వాత ఇప్పుడు పంట ఏపుగా పెరిగినప్పుడు దాంట్లో పురుగు, పుట్ర ఎన్నో పంటల మధ్యలో ఉంటాయి. కోత అయిపోయిన తర్వాత అవి ఎక్కడుండాలో తెలియక ఏం చేస్తాయంటే ఊర్లలోకి వస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఊర్లలోకి రాకుండా ఉండడానికి కూడా భోగి మంటల్ని వేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ సంక్రాంతి వచ్చేసరికి విపరీతమైన చలి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చలి నుంచి రకరకాలైన క్రిమికీటకాలు కానీ, వైరస్లు కానీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ భోగి మంటల్లో వేసే ఆయుర్వేద మొక్కల యొక్క ఏవైతే ఉంటాయో కర్రలు వాటి వల్ల స్వచ్ఛమైన గాలి వస్తుంది. అందులో నుంచి వచ్చే పొగ పీల్చుకోవటం ద్వారా ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా శ్వాస సంబంధమైన సమస్యలు ఉంటే పోతాయి. 72 నాడుల్ని ప్రభావితం చేసే రకంగా ఈ యొక్క భోగి మంటల యొక్క పొగ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కలుషితమైన చెక్కల్ని, చెత్తని వేసేసి ఆ పొగ పీల్చుకుంటేనే మనకి రకరకాలైన లంగ్స్ ప్రాబ్లమ్ లేదా శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్ వచ్చే విధంగా మనం భోగి మంటల్ని వేస్తున్నాము. అంటే ఏంటి అలా భోగి మంటల్ని వేయటం వల్ల మనకి ఆరోగ్యం మాట దేవుడెరుగు కానీ అనారోగ్య పాలవ్వడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఎలా వేస్తారు? అని తెలుసుకొని వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆనందానికి ఆనందము రెండూ వస్తాయి. ఎందుకు ఆనందం అంటున్నానంటే భోగి మంటలు అనగానే పిల్లలు, టీనేజర్స్ పొద్దుటే లేచేసి పరుగు పరుగున ఎళ్ళేసి భోగి మంటల దగ్గర ఆడడము. తర్వాత ఇప్పుడు ఈ టీనేజర్స్ చూస్తున్నాం మన హైటెక్ సిటీలో కానీ అక్కడక్కడ రకరకాల స్టెప్పులు వేస్తున్నారు భోగి మంట చుట్టూ. అందరూ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ అది ఏ విధంగా చేయాలనే ఒక ప్రాసెస్ మాత్రం కరెక్ట్ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో మనం ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా శుద్ధిగా వండేసి ఆ తర్వాత మనం ప్యూర్ ఆవు నెయ్యి పిడకలను తీసుకొని కానీ లేదా మంచి కర్రల్ని
తీసుకొని ఆయుర్వేదిక్ మొక్కల యొక్క కర్రలను తీసుకొని ఆవు నేతితో కర్పూరంతో అలా వెలిగించటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆనందానికి ఆనందము, సాంప్రదాయానికి సాంప్రదాయము అనేది మనకి వస్తుందండి. ఈ విధంగా రేపు భోగి మంట అందరూ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రేయ నమః.